ఆ! అయితే ఏమన్నాడు అంటే, మన మొట్టమొదటి ప్రధాని నెహ్రూ ముస్లిం ప్రధాని. ఇలా నేను హ్మ్. ఎందుకు అంటున్నా అంటే, తను పుట్టుకతో ఐ మీన్ హిందూ అయినప్పటికీ హిందువులకు పెద్ద చేసింది ఏమీ లేదు. మొత్తం హ్మ్. ముస్లింలకే చేసిండు అని అంటుండు. అది హుహుహు. పోను. రెండొక విషయం ఏందంటే, ఈ దేశానికి నేనే నాయకుడిగా ఉంటేనే దేశం అద్భుతంగా ఉంటది. లేకపోతే ఏం జరగదు అని చెప్పుకునేటాయననేమో మీ మెడలలో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తారు. వాళ్ళనే సంపన్నులుగా చేస్తారు అని మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాని విషయం, నిజంగానే ముస్లింలకే అంతే చేస్తే ఇప్పటికెందుకండి ఆ రోడ్ సైడ్ పళ్ళు అమ్ముకుంటూనో, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటూనో చాలా పనులలో ఎందుకున్నారు? చాలా చాలా గొప్పగా అంటే అందరు కాకపోయినా హ్మ్. 90% అయినా ముస్లింలు హిందువులను దాటి అద్భుతంగా ఉండాలి. ఎందుకు వీళ్ళు ఇంత చెత్త ఇప్పుడే కొంచెం కొంచెం తెలుసుకొని వస్తున్నోళ్ళను మైండ్‌ని మొత్తం కల్మషం ఐ మీన్ పొల్యూట్ చేయడానికి అన్నట్టు వీళ్ళు ఇంతగా ఎట్లా మాట్లాడుతుంటారు? మతోన్మాదం అనే క్యాండిడేట్‌కి బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ అండి. ఓకే. వీళ్ళ వీళ్ళ టాకింగ్ పాయింట్స్ ఏముంటాయి చూడండి. ఒక ముస్లిం గనక ప్రధానమంత్రి అయితే దేశం మొత్తం ఇస్లామీకరణ చేస్తాడనండి. మరి నెహ్రూ హ్మ్. ముస్లిం అని నీలుగుతున్నాడు. ఇది ఇస్లామీకరణ చేసాడా? అది హ్మ్. లేదు అర్థం లేదు. ఏ హింద్ చెప్పు. హిందువులు ఏ గుళ్ళని ఇరగ్గొట్టాడు? హ్మ్. పోనీ లేదు. హిందువు కాకుండా ఇంకెవడన్నా ఉంటే మరి మన్మోహన్ ఉన్నాడు కదా! మన్మోహన్ హ్మ్. సిక్కులోడు కదా! అవును. మైనారిటీయే కదా! అవును. రైట్. ఇలా బతుకులకేంటంటే ప్రతి దాంట్లోనే మతం కావాలండి. ఓకే. దీస్ ఆర్ చీప్ పీపుల్. ఓకే. ఇంకోటి వీళ్ళ కర్మ ఏంటంటే చచ్చి 50 ఏళ్లయింది ఇప్పటికి కూడా నెహ్రూ మీద పడి ఏడుస్తున్నారంటే వీళ్ళకి ఇంకా దారి దొరకట్లేదన్నమాట. వీళ్ళని అదే జాలి పడాలా, వీళ్ళ బతుకుల మీద జాలి పడాలా, ఇంకేం పడాలా నాకు అది ఆఖరికి వీళ్ళ ప్రధానమంత్రి కూడా అంతే. ఆడు బతుకు తగలయ్య ఎప్పుడు చూసినా నెహ్రూ మీద పడి ఏడుస్తా ఉంటాడు. చచ్చి 50 ఏళ్లయిందండి. ఇప్పటికి కూడా వాడే వాడే ప్రధానమంత్రి అన్నట్టు మీ ప్రధానమంత్రి ఎట్ట చేసాడు చూడండి, ఎట్ట చేసాడు చూడండి వాడి మీద పడి ఏడుస్తారు. ఏం కర్మ పట్టిందిరా మీ బతుకులకి. 10 ఏళ్ళు పాలించారు. 10 ఏళ్ళు మీకు చేతికిచ్చారు. ఆ! ఇప్పటికి కూడా 50 ఏళ్ల క్రితం చచ్చిన క్యాండిడేట్‌ని పట్టుకొని వాడు హ్మ్. చెడగొట్టాడు, వాడు చెడగొట్టాడు అని ఏడిచేస్తున్నారు. 10 ఏళ్ళు మీ చేతిలో పెట్టి ఏం పీకారు? లేదు. ఇంత చేసిందేం లేదు. లాస్ట్ కోట్లాడుకోవడానికి ఏం చేస్తున్నారు? ఈ అడ్డమైన విషయాలన్నీ జెప్పాలి. అంటే ఒక ప్రధాని లెవెల్‌లో ఉండి బంగారం అదే అమ్మేస్తారు. లేదంటే మేము ఇంట్లల్లో ఉన్న సంపదంతా దోచుకుంటారని చెప్పడం అంతా నాన్‌సెన్స్. కాదు మరి అంటే మరి 60 ఏళ్ళు ఇప్పుడు ఒకసారేమో ఏంటి ఆ! మొత్తం అన్ని తీసుకెళ్ళి ఆళ్ళకే ఇచ్చారు. హిందువులకి అన్యాయం చేశారు. మొత్తం అన్ని తీసుకెళ్ళి ఆళ్ళకే ఇచ్చుంటుంటే హిందువులు అడుక్కుతినే ఎదవలు అయ్యుండాలి. పోనీ అడుక్కుతినే ఎదవలు అయిపోలేదు. అవును. మరి అట్లాంటప్పుడు అదే ప్రధానమంత్రి ఎళ్లి ముస్లింలు మీరొకసారి ఆలోచించండి. మీకు కాంగ్రెస్ ఏమిచ్చింది? ఆలోచించండి. హ్మ్. మీకేమి ఇవ్వలేదు కదా! మీ బతుకంతా ఇలాగే ఉంది కదా! ఇన్నాళ్ళు ఇలాగే ఏడుస్తూనే ఉన్నారు కదా! ఏదో ఒకటి హ్మ్. ఫిక్స్ అవ్వరా ఒకసారి. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. ఇచ్చాడా? ఇవ్వలేదా? మొత్తం తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు అంటే ఇచ్చినట్టు పట్టుండి. మళ్ళీ ఎళ్లి ముస్లింల దగ్గరికెళ్లి మీరొకసారి ఆలోచించండి. కాంగ్రెసోడు మీకేమి ఇవ్వలేదు. ఈ ఏడుపెందుకు? ఈ అంటే దరిద్రులు ఎలా తయారనంటేనండి, నేను నేను ఏంటి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్‌కి అగైనిస్ట్‌గా పెరిగినోడిననమాట. ఓకే. హ్మ్. అలాంటి పర్సన్‌ని ఈడే బెటర్ అనే పరిస్థితికి తీసుకొచ్చారండి ఈ నీచులు. అవును. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ మీ. అంటే ఐ వాస్ షాక్డ్ అనమాట. అంటే ఈట్ల మీద ఒళ్ళు మండి అవతల వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే, వాడు హ్మ్. దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు. అంటే చిన్న ఎలక, ఈ ఎలక అనవసరంగా మన గోడౌన్‌లో చెడు చేస్తుందని చెప్పి పందికొక్కుని తీసుకొచ్చి పెంచుకున్నట్టయింది. అంతే గదా! ఆ చిట్టెలక అదరు పోయి కొంచెం కొంచెం ఆ! కోసుకుపోతుంది. ఈ పందికొక్కేమో మొత్తం బస్తాలు బస్తాలు నరికేస్తుంది. ఏదో పినంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయిపోయింది. అలాగే తయారైందండి. దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్. అంటే పరిస్థితి ఎంత అంటే బంగారం లాంటి అవకాశం కదండీ ఇది. ఓకే. అవును. ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు ఏ వేవ్ మీద నడిచారు? మేము స్వాతంత్ర సమరయోధుల పార్టీ అని. స్వాతంత్ర అవును. సమరయోధులు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎవ్వడు స్వాతంత్ర సమరయోధుడు ఎవ్వరు లేరు. లేడు. ఆ సంవత్సరం పుట్టినోళ్ళు కూడా ఇప్పుడు ఎవడు బతికలేరు. 1947 నాకు తెలిసి ఎవడు బతికి కూడా ఉండరు. ఓకే. సో, హ్మ్. సో ఇప్పుడు ఆళ్ళకి ఆ వేవ్ మాయమైపోయింది. ఓకే. అవును. ఇందిరాగాంధీని చూసినోళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఉండరు. చాలా మంది లేదు. లేదు. ముసలోళ్ళయిపోయారు. అందరికి మర్చిపోయారు అసలు ఆ వాళ్ళు ఫేస్ మర్చిపోయారు. మర్చిపోయి ఉంటారు. రాజీవ్ గాంధీని చూసినోళ్ళు కూడా మర్చిపోయారు. ఓకే. సో, అవును. ఆ చెయ్యి పార్టీకి స్లోగా ఆ పాత హవా ఏదైతే ఉందో అది మాయమైపోతుంది. బంగారం లాంటి యెస్. అవకాశం కదా! థిస్ ఈస్ ద టైమ్ యూ క్యాన్ చేంజ్ ది ఎంటైర్ కంట్రీ. యెస్. అలాంటి అవకాశం ఈడి చేతికొస్తే, ఈడు ఇప్పటికి 10 ఏళ్ల తర్వాత ఓట్లడుక్కోవడానికి హిందూ, ముస్లిం బెదిరింపులు చేసుకుంటున్నాడంటే ఎంత నీచ స్థితిలో ఇంత ఉన్నారో చూడండి. అదే ఇంత ఏం అదే 10 ఏళ్ళు ఏమని అంటారు. ఏమని అడగాలి డైరెక్ట్‌గా అడిగితే, "రేయ్! నీకు బుల్లెట్ ట్రైన్ ఇచ్చింది నేను. హ్మ్. ఓకే. హ్మ్. నాకు ఓటేస్తే ఇంకో 10 ఇస్తాను. ఒక బుల్లెట్ ట్రైన్ కూడా ఇలా. ఓకే. అవును. ఓయబ్బా! ఇంతింత పెద్ద హైవేలు కట్టాం, అంతంత హైవేలు కట్టాం" అన్నాడు. హైవేల మీద కట్టారు బానే ఉంది. హైవేలు కడితే దాని మీద అదేంటి రవాణాకి అటు ఇటు జరగాలి. జరగాలి అంటే ఏం చేయాలి? వ్యాపారాలుండాలి. వ్యాపారమే. ఉద్యోగాలుండాలి. ఎక్కడున్నాయి? అవును. అంటే ప్రతి రోడ్లు మనిషి కట్టి దాన్ని యూజ్ చేస్ అవును. రోడ్లు అంటే కట్టించి కూర్చొని ముక్కుని అయిపోయింది. రోడ్లు కట్టించాం కదా! అయిపోయిందంట. రోడ్లు అలాంటి రోడ్లే అలాంటి పెద్ద పెద్ద రోడ్లు
బర్మాలో కూడా కట్టించారు. బర్మాలో 18 లేన్ హైవేస్ కట్టించాడండి వాడు. దాని మీద అప్పుడో రిక్షా అప్పుడో లారీ తప్ప ఇంకేం పోవు. ఏ ఉపయోగం అండి? అది అంత ఖర్చు పెట్టి దండిగే కదా. సో ఒక చేత్తో హైవేలని వాటిని ఎక్స్పాండ్ చేస్తూ ఇంకో చేత్తో ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? జనాలు బుర్రన్నోళ్ళు ఉండాలి, తలకాయ ఉన్నోళ్ళు ఉండాలి, చదువుకున్నోళ్ళు ఉండాలి. వాళ్ళని చదివిస్తే వీళ్ళకి ఓటేయరు. అది వాడి ప్రాబ్లం. ఇంకోటి మీరు ఉద్యోగాలంటే సార్ చెప్పండి సార్, ఆ ఇజ్రాయెల్లో ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్లో ఉద్యోగాలని న్యూఢిల్లీలో అనుకుంటా డ్రైవ్ ఓపెన్ చేస్తే ఎంతో మంది క్యూలో ఉన్నారు. నాకు అర్థం కాని విషయం గుజరాత్ నుంచి వెళ్ళారండి, వేల మంది వెళ్ళారు గుజరాత్ నుంచి. అది సొంత రాష్ట్రం ఏది, ఇండియా మొత్తాన్ని గుజరాత్ మోడల్ చేస్తాను అన్న దాంట్లో ఇజ్రాయెల్ పోతున్నారు. ఇది వీళ్ళు తీసుకొచ్చే దిక్కుమలిన గుజరాత్ మోడల్. మాకు అక్కర్లేదమ్మా గుజరాత్ మోడల్. ఇద్దరు మోసగాళ్ళు వచ్చి మొత్తం అన్ని ఎత్తుకుపోయి ఆడ పెట్టుకుంటున్నారు. ఒక 4 జేబులో పెట్టు, మాకు అక్కర్లేదు మీ బోర్డు గుజరాత్ మోడల్. మా మోడల్స్ మాకున్నాయి, మా ఉద్యోగాలు మాకున్నాయి. కరెక్టేనండి. మరి ఈ యుద్ధం టైంలో మన దేశం నుంచి పంపడం అనేది సరైంది కాదు. తీర పాస్పోర్ట్లు వాళ్ళ చేతిలో పడ్డాక వాళ్ళు అక్కడ ఏ పని చేయిస్తారనేది తెలియదు కానీ వాళ్ళు యుద్ధానికే వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా వాడుకోవచ్చు కదా. కనీసం ఇదైనా కూడా ఆలోచించాలి కదా. ఇది కూడా లేకుండా అంత హ్యాపీగా ఓపెన్ చేసి కిలోమీటర్ లైన్ కడతారా? అంటే యువత ఎంత ఉద్యోగాలకు ఎంత అదిగి ఉన్నది చూడండి. దీన్ని కూడా అదే దేశం వదిలేసి పోదాం అన్నంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. ఎక్కడికైనా పోతాం, ఏ లేబర్ పని అయినా చేస్తాం కానీ మాకు ఉద్యోగం కావాలి. అంతే, బతకడానికి అంటే సర్వైవ్ అవడానికి అయితే ఏదో ఒకటి చేయాలి కదా. ఇక వీళ్ళతో మనం విశ్వగురువు అయితే మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పని చేయాలండి. అన్ని దేశాల నుంచి ఇండియన్ కాన్సులేట్స్ దగ్గర లైన్లు కట్టి మేము ఇండియాలోకి వచ్చి పనులు చేస్తాం, అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, మేము పోతాం అని చెప్పి ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి రావాలి ఉద్యోగానికి, శరణార్థులై. మన వాళ్ళు అక్కడికి పోతున్నారు. ఇది అనవసరమైన బబుల్ ని రైజ్ చేసి జనాల్ని వెధవల్ని చేసి దేశాన్ని నాశనం చేశారండి. ఎనీవే ఐ హోప్ దట్ ఇంకొన్నాళ్ళలో ఇంకొక 15 రోజులు అనుకుంటా, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. ఏముందండి, రెండింటికి ప్రిపేర్ అయి ఉంటాం. ఈ టైప్ వచ్చింది అనుకోండి, ఇంకొక 5 ఏళ్ల పాటు దేశం నాశనం అవుద్ది. ఐ విల్ బి వాచింగ్. లేదు వీళ్ళని తీసి పక్కన పడేసి కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, ఓకే దరిద్రం వదిలిందిరా బాబు, 10 ఏళ్ల పాటు మా గ్రహణం పట్టింది అనుకుంటాం. ఐ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ బోత్ సైడ్స్. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఇంకో అండి, రెండో క్వశ్చన్. ఈడు ఉన్నాడు కదా ఇప్పుడు, ఏం పేరు ఇందాక వాడు చెప్పారు కదా మీరు, జనశక్తి. వాడు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, పర్టికులర్ నాకు ఏం గుర్తులేదు కానీ, వాడు అంటాడు నాకు గాంధీ నెహ్రూ వీళ్ళెవరు నాకేం నేర్పలేదు, వాళ్ళని నేను గౌరవించాలి, వాళ్ళ మాటలు వినాలని నాకేం రూల్ లేదు అని అంటాడు. నేను అవసరం లేదు అంటాడు. నేను అంటున్నాను, నేనని కాకపోయినా కొంతమంది అంటున్నారు, ఏమంటారు, నాకు కూడా పెద్ద రాముడు శ్రీకృష్ణుడు వాళ్ళు నాకు కూడా బ్రతకడానికి సమాజంతో కలిసిపోయి ఎలా ఉండాలో అని నేను ఏం నేర్పలేదు, ఏమైనా వాళ్ళకు పెట్టడమే, మమ్మల్ని పూజించడం అని నేర్పించు అని ఎవరో అంటారు. దానివల్ల వీడికి ఏం నొప్పి? వీడు అదే అంటాడు, ఇప్పుడు నేను రాముడు వాళ్ళకి ఏం నొప్పి అంటాడు ఎదుటోళ్ళని క్వశ్చన్. ఇలా నాకు గాంధీ ఏం నేర్పలేదు, గాంధీని గౌరవించాల్సిన అవసరం లేదు, మీకేంటి నొప్పి అంటున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎంత దద్దమ్మలుగా ఉంటారంటే నాకు అర్థం కాదు. ఏదైనా చెవు రూపడం, రొట్టెలు రూపడం, అవును అవును అనడం తప్ప వాళ్ళకి అసలు మినిమం జ్ఞానం కూడా ఉండదు. వాళ్ళు ఆడ ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు. నేను లిటరల్లీ విన్నా, గాంధీ నాకేం నేర్పలేదు, నేను గౌరవించాల్సిన ఏముంది, మీకేం నొప్పి అంటాడు. ఒక యాక్టర్ కూడా ఉన్నాడండి, ఆ యాక్టర్ పేరు నాకు గుర్తులేదు, ఎవరైనా చెప్పుకుంటే రాశారు. వాడు ఎక్స్-ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటాడు. ఒక యాక్టర్ అనమాట. అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ఐ లైక్ హిస్ యాక్టింగ్ అండ్ స్క్వేర్ ఫేస్, కొంచెం షార్ట్ ఉంటాడు, కొంచెం ముందుగా ఉంటాడు, కానీ బాగుంటది అనమాట అతని యాక్టింగ్. ఓకే, అతను కూడా ఇదే అంటాడు, ఇఫ్ మహాత్మా గాంధీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, దెన్ ఐ కాల్ మై సెల్ఫ్ బి రైమింగ్ విత్ కస్టర్డ్. అదేనా ఆ మాట అంటాడు అనమాట. అంటే గాంధీనే నా తండ్రి, నా దేశానికి తండ్రి అయితే నేను కస్టర్డ్ తో సమానం, సి బదులు బి పెట్టుకోండి అక్కడ. ఓకే, అంత మాట అంటాడు ఆడొకడు. ఓకే, ఇంకొకడు ఉన్నాడు, ఆడి పేరేంటి, మన దారం నిరోధగాడు. వాడు చెప్పు చూపించచ్చు అంటాడు. ఓకే, ఎందుకంటే ఆడికి నచ్చలేదు కాబట్టి తిట్టాడు. మరి శూద్రులని లేకపోతే మిగతా వాళ్ళని ఇన్ని దారుణాలు ఇన్ని బూతులు మాట్లాడిన వాళ్ళని ఏ చెప్పులు చూపించాలి, ఏమేం మాటలు మాట్లాడాలి, ఆ ఋషుల్ని, ఆ ద్రోహుల్ని, ఆ నికృష్టుల్ని? ఎంత చెత్త నాన్ సెన్స్ ఉంటది అందులో. ఇప్పుడు వాళ్ళు అంటారు, మాకు సమాజంలో మాకు ఏం నేర్పలేదు వాళ్ళు, శ్రీకృష్ణుడైనా రాముడైనా మేము కూడా వాళ్ళని గౌరవించము అని ఒకడు అంటాడు. మరి వీడికి ఏం నొప్పి? అదే ఇప్పుడు శైవులందరూ భృగు మహర్షి అనేవాడు ఒక ద్రోహి, వాడు మా శివుడిని మాట్లాడతాడా అని చెప్పేసి చెప్పుతో కొడతానండి అని అన్నారు అనుకోండి, ఆ భృగు మహర్షి ఆ క్యాండిడేట్ యొక్క గోత్రం ఉన్న వాళ్ళందరూ లబ్బో దిబో కొట్టుకుంటారు ఇక్కడ కూర్చొని. సో ఇక్కడ నన్ను అడిగితే
గౌరవం ఇవ్వకపోవడం అనేది అప్రస్తుతం అండి. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఆల్రెడీ. ఓకే. అవును. వాళ్ళకి ఈ బోడి సన్నాసులు గౌరవం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఈ అవును. ఎదవ బతుకులు వీళ్ళు దమ్మిడి కొరగారు ఆళ్ళ కాలి గోటికి సమానం గారు ఎదవలు వీళ్ళు ఇచ్చే గౌరవం వల్ల ఆళ్ళకి వదిలేది లేదు, పోయేది లేదు. బట్ ద మేము అలా పాయింట్ ఈస్ అనుకోవడమే కానీ, అంత పబ్లిక్ గా వాళ్ళు అన్నప్పుడు కనీసం ఆ! అది కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉండరు ఆ ఇంటర్వ్యూ ప్యానెల్‌లో. నాకు అర్థం కాదు వాళ్ళు. నో. ఇంటర్వ్యూస్ ఆర్ స్టేజ్డ్ అండి. దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్‌లీ స్టేజ్డ్. ఏంటంటే ప్రజలు ఎలాంటి కంటెంట్‌ని చూడడానికి ఇష్టపడుతున్నారు. కాంట్రోవర్సీలు ఇప్పుడు మీరు ఈటీవీలో జరిగే టాక్ షోస్ చూస్తే ఎవడు చూడడు. ఎందుకంటే వాళ్ళు మరీ సామరస్యంగా ఇదేంటి ఇలా అన్నారు, ఇలా వార్తలు చెప్పినట్టు చెప్తారు. అలాంటివి ఎవడు చూడడండి. ఈ టీవీ 9, టీవీ 5 లాంటిలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, చెప్పుతో కొడతా, నువ్వెంత దమ్ముంటే రా, తొడలు కొడతావా, ఇలాంటి మాటలంటే ఇంట్రెస్ట్. సో ద సేమ్ ప్యాటర్న్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై యూట్యూబ్ ఛానల్స్. కాంట్రోవర్సీ, భయంకరమైన స్టేట్మెంట్ ఒకటి ఉండాలి, ఒక భయంకరమైన పిక్చర్ ఒకటి ఉండాలి, చెప్పు కనిపిస్తూ ఒకటి ఉండాలి, ప్రోమో కట్ చేయటం. సో మనం ఎలా తయారయ్యామంటే ద హోల్ పాపులేషన్ హెస్ బికమ్ దాన్ని ఏమంటారు, ఇట్లాంటి ఏదో అందులో వీడియో కూడా సక్కర్స్ అన్నమాట. సక్కర్స్ అంటే తెలిసిందే కదా, అంటే ఎక్కడ కిక్ వస్తుందో అక్కడ పోయి ఎత్తుకుంటా పోతా తప్ప బ్రెయిన్ కి ఆలోచించరు. అది అండి. ఇంకొకటండి, సపోజ్ ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ ఉందండి, తనకు అధికారం ఉన్నది, డబ్బు ఉంది, శక్తి ఉంది, అంటే ఈ కాలానికి అనువర్తించుకొని మాట్లాడదాం, అన్ని ఉన్నవి ఉండి వాడు ఇష్టానికి ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు, అది కరెక్ట్ అని అంటారా? ఎందుకు అని నేను ఇది అంటున్నానంటే, పరాశర స్మృతిలో అంటే దీన్ని ఎందుకు అంటే గొప్ప పనిగా చూస్తారో నాకు అర్థం కాదు. ఆయన జస్ట్ ఒక నది దాటాలని పరాశరుడు అనుకున్నప్పుడు మత్స్యగంధి అని దానితో లిటరల్లీ ఓపెన్ గా చెప్పేస్తాడు, నీతో నేను సంభోగించాలి అని చెప్పేసి. ఎంత శక్తి ఉంటే మాత్రం అంత నేరుగా అడిగేస్తారు. అది ఆలోచిస్తే అది ఎక్స్పోజ్ చేద్దాం, గ్రంథం చూపించి మరి అక్కడ జరిగిన ఏమంటారు అఘాయిత్యం ఏదైతే ఉందో అలాంటివి చూపిద్దాం. అలాంటివి ఎందుకు రాసుకున్నారు అంటారా? రాసుకునే అవకాశం వాళ్ళే ఇచ్చుకున్నారండి. ఇంకెవరు రాయటానికి వీల్లేదు. రాస్తే ఏం జరుగుద్ది అంటే అధర్ములు అని చెప్తారు. అధర్ములు ఏం చేయాలో రాజుకు చెప్పారు. యు సీ ద సర్కిల్ దేర్. ఓకే, రాసేది, రాయించేది, చదివేది, చదివించే అధికారం మాది. ఓకే, వీడికి ఈ పని, ఆడికి ఆ పని. ఈ పనులన్నీ ధర్మం. ఈ ధర్మాన్ని వ్యతిరేకంగా ఎవరైతే చేస్తే ఆ ధర్మ రక్షణ కోసం క్షత్రియుని ఒకటి పెట్టాం, ఈడి చేతికి కత్తిస్తాం. అరే నువ్వు వెళ్ళి నేను అధర్ముడు అని ఎవరిని చెప్తే ఆయన వెళ్ళి నరికేసుకురా. ఇది స్కెచ్ అంటే ఇలా ఉంటది అనమాట. ఇంకా దారుణం ఏంటంటే తనంతది ఇట్లా నా వర్జినిటీ మిస్ అవుతుంది అంటే, నీ వర్జినిటీ మిస్ అవ్వకుండా నేను సెక్స్ చేస్తాను అంటాడు, తనతో సంభోగిస్తా అంటాడు. అరే ఇంత దరిద్రంగా ఉన్నదాన్ని కూడా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటాడు, ఆయన ఇంకేదో లోక కళ్యాణం కోసం చేసిందని చెప్తున్నప్పుడు ఎలా వింటున్నారు ఇవన్నీ? అలాంటి లోక కళ్యాణమే మొహమ్మద్ చేసేటంటే ఒప్పుకోరండి వీళ్ళు. మన మతంలో జరిగితే మాత్రమే లోక కళ్యాణం. పక్క మతంలో ఏది చేసినా అది టెర్రరిజం అవుద్ది, లేకపోతే వైలెన్స్ అవుద్ది, లేకపోతే ద్రోహం అవుద్ది, వ్యభిచారం అవుద్ది, అన్ని రకాలు అవుతాయి. మన మతంలో జరిగితే మాత్రమే లోక కళ్యాణం. దానికి ఏదో ఉంటది, మనోడు చేస్తే ఏదో తెలిసే చేసి ఉంటాడు. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.